ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. Welcome guys, here is a question. At any point on the curve x is equal to a into t plus sin theta, y is equal to ikkade vastadi a into 1 minus cos theta. Find the length of the tangent, normal, length of the subtangent and length of the subnormal అని అడిగాడు మన క్వశ్చన్ ఇక్కడ. సో ఫస్ట్ మనం ఇక్కడ గివెన్ కర్వ్స్ రాసుకుందాం. సో సొల్యూషన్ గివెన్ కర్వ్స్ ఏంటి మనకి ఇక్కడ గివెన్ కర్వ్స్ వచ్చేసి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఇక్కడ ఏ ఇంటూ టీ ప్లస్ సైన్ టీటా, వై వచ్చేసి ఏ ఇంటూ 1 మైనస్ కాస్ టీటా. ఓకే, సో లెట్ పి ఏమైతే ఎక్స్ కామా వై అనుకుంటే పాయింట్స్ ఏమవుతుంది, పి వచ్చేసి ఏ టీ ఏ ఇంటూ టీ ప్లస్ సైన్ టీటా కామా ఏ ఆఫ్ 1 మైనస్ కాస్ టీటా. ఇలా అనుకున్న తర్వాత బిఏ ఎనీ పాయింట్ ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ఇట్ అని తీసుకుంటాం. బై పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ చేస్తాం మనం ఇక్కడ. పారామెట్రిక్ డిఫరెన్షియేషన్లో ఇక్కడ ఇప్పుడు ఏం రాస్తాం మనం, ఇప్పుడు డివై బై డిఎక్స్ అంటే దీన్ని ఎలా రాయొచ్చు, డివై బై డిటి బై డిఎక్స్ బై డిటి అని రాయొచ్చు కదా. సో డివై అంటే ఏంటి మనకి ఇక్కడ, సో డి ఏ ఇన్ 1 మైనస్ కాస్ టీటా డిటి, దీనికి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు డిడిఎక్స్ని అంటే ఇక్కడ ఏంటి మనకి డి బై డిటి ఇంటూ ఏ ఆఫ్ టీ ప్లస్ సైన్ టీటా, ఇదే కదా. సో దీన్ని చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది, సో కాన్స్టెంట్కి ఏంటి ఇక్కడ ఇది, సో ఏ బయట రాసుకుందాం. ఏ బయట రాస్తే డి బై డిటి 1 మైనస్ కాస్ టీటా బై ఇక్కడ ఏమొస్తుంది మనకి డి బై డిటి ఏ బయట రాసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి టీ ప్లస్ సైన్ టీటా. సో ఇది ఏ క్యాన్సిల్ అయిపోతుంది. సో దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది, 1కి ఏంటి 0, కాస్ టీటా అంటే మైనస్ సైన్ టీటా, సో మైనస్ ఇంటూ మైనస్ సైన్ టీటా బై ఇక్కడ ఏమొస్తుంది టీటా అంటే +1, ఇది కాస్ టీటా. సో దేర్ ఫోర్ ఇక్కడ ఏమొస్తుంది మనకి, సో డివై బై డిఎక్స్ ఈక్వల్ టు సైన్ టీటా బై 1 ప్లస్ కాస్ టీటా. సో మనకి సైన్ టీటా అంటే ఫార్ములా ఏంటి, 2 సైన్ టీటా బై 2 కాస్ టీటా బై 2 ఉంది. సో 1 ప్లస్ కాస్ టీటా అంటే 2 కాస్ స్క్వేర్ టీటా బై 2 ఫార్ములాస్ ఇవన్నీ. సో ఈ ఫార్ములా, సో ఇప్పుడు ఇక్కడ కాస్ క్యాన్సిల్ అయిపోద్ది, 2 క్యాన్సిల్ అయిపోద్ది, మనకేముంది సైన్ టీ బై 2 కాస్ టీ బై 2 ఉంది, విచ్ ఈస్ ఇదేంటి టాన్ టీ బై 2 కదా. సో ఇక్కడ మనకి స్లోప్ ఏమొచ్చింది, సో స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ ఎట్ పి ఈజ్ ఈక్వల్ టు టాన్ టీ బై 2. సో ఇక్కడ మనం ఇప్పుడు లెంత్ ఆఫ్ టాంజెంట్ చేయాలి. లెంత్ ఆఫ్ టాంజెంట్ ఎట్ పి ఏమొస్తుంది మనకి y1 √1 ప్లస్ m² బై m. ఓకే, ఇదనమాట. సో ఇక్కడ y1 అంటే ఏంటి మనకి ఏ ఇంటూ 1 మైనస్ కాస్ టీటా, సో ఇది 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా బై 2 బై ఇక్కడ m అంటే ఎంత వస్తుంది మనకి, ఇక్కడ m అంటే టాన్ టీటా బై 2. ఓకే, సో దీన్ని ఎలా రాస్తాం మనం, √1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా బై 2 అంటే ఏంటి మనకి 1 ప్లస్ సైన్ స్క్వేర్ టీటా బై 2 బై కాస్ స్క్వేర్ టీటా బై 2. సో దీన్ని సైడ్ పంపిస్తే ఏమొస్తుంది, కాస్ స్క్వేర్ టీటా బై 2 ప్లస్ సైన్ స్క్వేర్ టీటా బై 2 బై కాస్ స్క్వేర్ టీటా బై 2. సో దీన్ని మనం చేస్తే మనకి తెలుసు కదా, కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా అంటే 1 కదా.
సో అండర్ రూట్ ఆఫ్ 1 బై కాస్ స్క్వేర్ టీటా బై 2. సో విచ్ ఈజ్ 1 బై కాస్ టీటా బై 2. సో ఇదన్నమాట అండర్ రూట్ ఆఫ్ టాన్ స్క్వేర్ టీటా బై 2 అంటే. సో అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా బై 2 అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది 1 బై కాస్ టీటా బై 2. సో ఇక్కడ టాన్ ఉంది. సో టాన్ టీటా బై 2 అంటే తెలుసు కదా మనకి సైన్ టీటా బై కాస్ టీటా. సో అలా సబ్స్టిట్యూట్ చేయాలి మనం ఇక్కడ. సో నెక్స్ట్ మనకి 1 మైనస్ కాస్ టీటా అంటే ఏంటి ఫార్ములా 2 సైన్ స్క్వేర్ టీటా బై 2 అనమాట ఫార్ములా. సో ఇవన్నీ ఫార్ములాస్ మనం గుర్తుంచుకోవాలి. ఇదే మనం ఇక్కడ చేసాము, మనకి ఇక్కడ వచ్చింది ఈ సైన్ మనకు వచ్చింది కదా ఇక్కడ. సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ ఫార్ములాస్ అనమాట ఇది. సో ఇవి అని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో దేర్ఫోర్ ఇక్కడ ఏమొస్తుంది మనకి మోడ్ ఏ 2 సైన్ స్క్వేర్ టీటా బై 2 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఇదంతా వచ్చింది మనకి 1 బై కాస్ టీటా బై 2 బై సైన్ టీటా బై 2 బై కాస్ టీటా బై 2. ఫోర్ ఇక్కడ ఏమవుతుంది మనకి ఈ కాస్ క్యాన్సిల్ అవుతుంది. సో దేర్ ఫోర్ ఇక్కడ ఏముంటుంది మనకి ఏ 2 సైన్ స్క్వేర్ టీటా బై 2 బై సైన్ టీటా బై 2 ఉంటుంది. సో ఇది క్యాన్సిల్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది ఇక్కడ 2a సైన్ టీటా బై 2 వచ్చింది. ఓకే, ఇది యూనిట్స్ అనమాట. ఇది లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఇది. ఓకే, ఇది వచ్చింది మనకి. నెక్స్ట్ ఏంటి మనం లెంత్ ఆఫ్ నార్మల్ కనుక్కోవాలి. సో లెంత్ ఆఫ్ నార్మల్ ఫార్ములా ఏంటి లెంత్ ఆఫ్ నార్మల్ ఎట్ పీ కదా మనం కనుక్కునేది. సో ఏంటి ఫార్ములా y1 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్. ఓకే, సో అంటే y1 అంటే ఏంటి ఏ ఇంటూ 1 మైనస్ కాస్ టీటా. ఓకే, నెక్స్ట్ ఇంటూ ఇక్కడంతా 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా బై 2. సో ఫార్ములా ఏంటి ఇక్కడ మనకి ఇందాక చూసాం కదా 1 మైనస్ కాస్ టీటా అంటే 2 సైన్ స్క్వేర్ టీటా బై 2. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి 1 బై కాస్ టీటా బై 2. 1 బై కాస్ టీటా అంటే ఏంటి మనకి సీకెంట్ టీటా అని రాయొచ్చు కదా. సో ఇక్కడ అదే రాద్దాం. సో దేర్ ఫోర్ ఇక్కడ ఏమొస్తుంది మనకి మోడ్ ఏ ఇంటూ 2 సైన్ స్క్వేర్ టీటా బై 2 సీకెంట్ టీటా బై 2 యూనిట్స్. సో ఇప్పుడు మనం లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్ కనుక్కోవాలి. లెంత్ ఆఫ్ ద సబ్ టాంజెంట్ ఎట్ పి. సో ఫార్ములా ఏంటి మనకి y1 బై m అనమాట. సో y1 అంటే ఏంటి మనకి ఏ 1 మైనస్ కాస్ టీటా బై 2 ఇక్కడ ఎంత ఇది టాన్ టీటా బై 2. సో ఫార్ములా తెలుసు కదా మనకి ఇది ఏ ఇంటూ 2 సైన్ స్క్వేర్ టీటా బై 2 దీన్ని సైన్ టీటా బై 2 బై కాస్ టీటా బై 2 అని రాస్తాం. సో ఇక్కడ సైన్ టీటా ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనకి ఏమొస్తుంది ఇక్కడ ఏ ఇంటూ 2 సైన్ టీటా బై 2 కాస్ టీటా బై 2. సో ఇదేం ఫార్ములా ఇది మనకి సైన్ టీటా ఫార్ములా అనమాట. సో ఇక్కడ ఏమొస్తుంది మోడ్ ఏ సైన్ టీటా యూనిట్స్ వస్తుంది. ఇది లెంత్ ఆఫ్ ద సబ్ టాంజెంట్. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద సబ్ నార్మల్ ఎట్ పి. సో లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్ అంటే ఏంటి మనకి మోడ్ y1 ఇంటూ m అనమాట. సో y1 అంటే ఏంటి ఏ ఇంటూ 1 మైనస్ కాస్ టీటా. ఓకే, ఇది m అంటే టాన్ టీటా బై 2. సో దీనికి ఫార్ములా ఏంటి మనకి 1 మైనస్ కాస్ టీటా అంటే ఏ ఇంటూ 2 సైన్ స్క్వేర్ టీటా బై 2 ఇంటూ టాన్ టీటా బై 2 యూనిట్స్. ఇది లెంత్ ఆఫ్ ద సబ్ నార్మల్. సో ఇవే కదా మనం కనుక్కోమంది లెంత్ ఆఫ్ సబ్ నార్మల్, లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్, లెంత్ ఆఫ్ నార్మల్ అండ్ లెంత్ ఆఫ్ టాంజెంట్ మనం కనుక్కోమని మనం కనుక్కున్నాం కదా. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. థ్యాంక్ యూ.